ధనలాభం కోసం తమలపాకులతో మనం చేయదగ్గ కొన్ని విధి విధానాల గురించి వీడియోలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో తమలపాకులకు సంబంధించి నాగవల్లి అనే పేరుతో పిలుస్తారు. పరిహార శాస్త్రంలో జనరల్‌గా దీనికి సంబంధించిన పరిహారాలు ఉన్నాయి. అయితే అందులో ఎక్కడైనా కూడా తమలపాకుని నాగవల్లి అని పిలుస్తారు. తమలపాకు తీగని ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదని చెప్తారు. తమలపాకుకు సంబంధించి పరిహార శాస్త్రంలో 2 శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్పారు. అంటే డబ్బు నిలబడాలన్నా, వృధా ఖర్చులు తగ్గాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, అప్పులు తీరాలన్నా గురువారం గాని, శుక్రవారం గాని ఆ తమలపాకు పరిహారం చేసుకోవాలి. అదేంటంటే గురువారం గాని, శుక్రవారం గాని స్నానం చేసిన తర్వాత ఒక తమలపాకు తీసుకోండి. దాని మీద తడి గంధంతో ఒక స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్‌లో 2 రకాలు ఉంటాయి. సో, తమలపాకు మీద తడి గంధంతో సవ్య స్వస్తిక్ గుర్తు వేసుకున్న తర్వాత దాంట్లో 4 చోట్ల ఖాళీ ప్రదేశంలో ఎర్రటి కుంకుమతో 4 చుక్కలు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఈ స్వస్తిక్ కింద తమలపాకు మీదే ఖాళీ ఉన్న చోట శ్రీం అనేటువంటి అక్షరాన్ని కుంకుమలో ఆవు నెయ్యి కలిపి రాయాలి. సో ముందు తడి గంధంతో, మళ్ళీ చెప్తున్నా, ముందు తడి గంధంతో నీట్‌గా స్వస్తిక్ గుర్తు వేసేసి దాని కింద తమలపాకు మీద అంటే కుంకుమలో ఆవు నెయ్యి లైట్‌గా కలుపుకొని శ్రీం అనే అక్షరాన్ని రాయాలి. అలా రాసిన తర్వాత తమలపాకు పై భాగంలో తడి తడి గంధంతో గుండ్రంగా గీయాలి వృత్తాకారంలో. అట్లాగే స్వస్తికి అటువైపు ఇటువైపు కూడా 2 నిలువు గీతలు తడి గంధంతో గీయాలి. తమలపాకు మీద తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తుకి ఇటువైపు ఇటువైపు 2 నిలువు గీతలు గీయాలి. అట్లాగే కుంకుమతో స్వస్తిక్ లోపల 4 చోట్ల 4 చుక్కలు పెట్టాలి. అట్లాగే తడి గంధంతో తమలపాకు పైన గుండ్రంగా ఒక వృత్తం గీయాలి పైవైపు. తమలపాకు కింద వైపు శ్రీ అని రాయాలి గంధంతో. అలా సిద్ధం చేసుకున్న తమలపాకు ఒక రాగి పళ్ళెల్లో కానీ ఇత్తడి పళ్ళెల్లో కానీ నీళ్లు పోసి ఆ నీళ్ళలో అట్లా ఉంచాలి. అలా ఉంచినటువంటి తమలపాకుని మర్నాడు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. గురువారం కానీ శుక్రవారం కానీ పరిహారం చేయాలి. ఇలా ఉంటే గనక వృధా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుంది. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అప్పులు తీరిపోతాయి. ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి విశేషాన్ని మనం పరిశీలిస్తే స్వస్తిక్ అంటే స్వస్తిక్ క్షేమ కార్య కమయతి అంటారు. క్షేమాన్ని లాభాన్ని ఎప్పటికీ కలగజేసేదని స్వస్తిక్ అంటారు. సమస్త శుభాల్ని అనుగ్రహిస్తుంది. స్వస్తిక్లో మనం కుంకుమతో పెట్టినటువంటి 4 బిందువులు కూడా 4 దిక్కుల్ని వచ్చేటువంటి శక్తికి సంకేతం. స్వస్తికి ఇటువైపు 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 మనకి గీసినటువంటి నిలువు గీతలు కూడా రక్షణ రేఖలు అంటారు. అంటే ఇంట్లో లక్ష్మి నిలబడడానికి సంకేతం. స్వస్తిక్ కింద రాసినటువంటి శ్రీం అనే అక్షరం లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం. లక్ష్మీదేవి ఇట్లాంటి చోట మీకు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది. అలాగే తమలపాకు భాగంలో మనం వృత్తాన్ని గీసాం కదా. వృత్తం అంటే 360 డిగ్రీస్. అన్ని దిక్కుల నుంచి వచ్చేటువంటి సంపూర్ణమైన శక్తిని ఆ వృత్తంలో ఉంచామన్నారు. గురువారం కానీ శుక్రవారం కానీ చాలా సులభమైనటువంటిది ఇది. కంపల్సరీ ఇది ట్రై చేయండి.